పాకిస్తాన్ 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 22 ఏప్రిల్న పహల్గాం కశ్మీర్లో జరిగిన ఘటనని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. కఠినమైన శిక్ష వేయించాలని ఉగ్రవాదులకి దేశవ్యాప్తంగా ఒకే నినాదం. ఉగ్రవాదులు పహల్గాములో టూరిస్టర్స్ మీద దాడి చేసి చంపడం జరిగింది. ప్రతి గుండెని కదిలించిన వార్త, పిండేసిన వార్త, ఘటన. ఎందుకంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, తన భార్య ముందర భర్తని చంపేస్తే ఆ భార్య గుండెకి, ఆ భార్య ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చిన్న పిల్లలు ఆ పిల్లల ముందర వాళ్ళ ఫాదర్స్ని, తండ్రిని చంపేస్తుంటే ఆ బాధ ఆ చిన్న గుండెకే తెలుసు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఒక మతంకి సంబంధించిన ఇష్యూ కాదు. తీవ్రవాది అంటే, ఉగ్రవాది అంటే వాడు ఆ సమయంలో ఆ మతంలో ఉండడు. ఏ మతం కూడా దౌర్జన్యంగా, అన్యాయంగా ఇతరులకి చంపి పారేయండి అని ఏ మతం పర్మిషన్ ఇవ్వదు. చాలా దారుణం. తీవ్రంగా ఖండిస్తున్నాం మనము. అదేవిధంగా సలాం చేస్తున్నాం సయ్యద్ ఆదిల్ హుసేన్కి, అదేవిధంగా నజాకత్ అలీకి. ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే ఆ ఉగ్రవాదుల చేతుల నుంచి ఆ తుపాకీ లాక్కొనే ప్రయత్నం చేశాడు ఆదిల్ హుసేన్. ప్రాణాలకి తెగించి టూరిస్టర్స్ మన దగ్గర వచ్చారు, వాళ్ళు గెస్ట్, వాళ్ళని కాపాడాలి. మన బాధ్యత, మానవత్వం మనకి ఇదే నేర్పించింది అని ప్రాణాలకి తెగించి ఆ ఆదిల్ హుసేన్ అనే వ్యక్తి ప్రాణం పోతుంది అని తెలిసి కూడా ప్రాణ త్యాగం చేసి పర్యాటకులకి, టూరిస్టర్స్కి, మన భారతీయులకి కాపాడిన వ్యక్తి ఆదిల్ హుసేన్. ఆ తండ్రితో యాంకర్స్ ప్రశ్నించాడు, మీరు ఏం ఫీల్ అవుతున్నారు? తల్లి ఒకే మాట అనింది, నా కొడుకు టూరిస్టర్ని కాపాడడానికి వెళ్ళి, గెస్ట్ని కాపాడడానికి వెళ్ళి ప్రాణత్యాగం చేశాడంటే నేను గర్వపడుతున్నాను అనింది ఆ తల్లి. అదేవిధంగా నజాకత్ అలీ ఎంతోమందికి భుజాల మీద మోసి కాపాడినారు. వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాం మనం. తీవ్రవాదులు కానీ, ఇతర దేశాల నుంచి కానీ, పాకిస్తాన్ కానీ, ఇతర దేశాలు కానీ ఉగ్రవాదుల్ని పెంచి మన మీద వదిలేసి మన భాయిచారా, మన బంధుత్వాన్ని విడతీయాలని ప్రయత్నిస్తే ఈ ఆటలు కొనసాగవు. ఈ తెగని బంధం హిందూ, ముస్లిమ్స్, భారతీయులము ఇది తెగని బంధం. మీరు ఎంత కుట్రలు చేసి కలిమా చదువు అని చెప్పి, ముస్లిం పేర్లు చెప్పి, ఎంత విడివిడిగా మీరు చేయాలని ప్రయత్నిస్తే కూడా అక్కడే మానవత్వం చాటుకుంది. కశ్మీర్లో ఉన్న వాళ్ళు సేవ చేసి మన పర్యాటకులకి, ప్రతి ఒక్కరికి అండగా నిలబడి తన ప్రాణాల్ని తెగించి సేవ చేసి వాళ్ళకి పంపించారంటే చాలా గర్వపడుతున్నాం మనం. చాలా సిగ్గుచేటు. ఇటువంటి మానవత్వం ఉండదు. రాక్షసులు వీళ్ళు. కులం కాదు, మతం కాదు, మానవత్వం కూడా చివరికి వీళ్ళలో లేదు. వీళ్ళు రాక్షసులు. వీళ్ళని పట్టి కఠినంగా శిక్షించాలి. వీళ్ళని శిక్షించాలి. శిక్షించే వరకు
దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ చీకటి రోజు అందరూ ఇదే ఒకే నినాదంతో ఉన్నారు. అందుకే డిబేట్లు వద్దు, శిక్ష ముద్దు అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మనం కూడా ఆ ఉగ్రవాదుల్ని పట్టుకొని బహిరంగంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ దేశ ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 22వ తేదీన మా భారతదేశానికి ఒక మేము అందరము భారతీయులంతా మేము భావిస్తున్నాము. ఎందుకంటే మన పాకిస్తాన్లో శిక్షణ పొంది ఇక్కడ వచ్చి మా భారతీయుల మీద దాడి చేసిన ఆ ఉగ్రవాద చర్యను మేమందరము కులాలకు అతీతంగా, మతాల అతీతంగా మేము భారతీయులందరము దీన్ని ఖండిస్తున్నాము. ఇటువంటి దుశ్చర్య మళ్ళీ జరగకుండా మేము భారత ప్రభుత్వానికి మేము అందరంగా అండగా నిలిచి వాళ్లకు ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటాము. మా భారత ప్రభుత్వము ఏ చర్య తీసుకున్నా కూడా మేము సపోర్ట్గా ఉంటాము. మళ్ళీ ఇటువంటి ఘాతకానికి పాల్పడకుండా వాళ్ళకు సరైన గుణపాఠం చెప్తారని, ఈ విషయంలో ప్రతి ఒక్క కులం మతము ఏం తేడా లేకుండా అందరం దీనిలో పాలు పంచుకొని నిరసన తెలపడం జరిగింది.